బేతాళ కథలు వాగ్దాన భంగం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ ఒంటరిగా నువ్వీ శ్మశానంలో పడుతున్న శ్రమ చూస్తుంటే నువ్వేదో ఒక మహత్తర కార్యాన్ని సాధించదలిచినట్టు కనపడుతున్నది. కానీ నీ పట్టుదల ఆ కార్యం సఫలమయ్యే వరకు ఇలాగే ఉంటుందా అన్న సంశయం నాకు కలుగుతున్నది. లోకంలో ఏది సాధించాలన్నా మనిషికి బుద్ధి నిలకడ, నీతి వర్తన, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నిజాయితీ లాంటివి ఎంతో అవసరం. అవి లేనినాడు ఏవో కుంటి సాకులతో మధ్యలోనే తిరోగమించవలసి వస్తుంది. ఇందుకు ఉదాహరణగా నీకు విజయపుర రాకుమారి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. ఒకనాటి సాయంకాలం వేళ విజయపురి రాకుమారి సువర్ణ మేనాలో తన మేనమామల ఇంటి నుంచి రాజధానికి తిరిగి వస్తున్నది. మేనాను నలుగురు దృఢకాయులైన బోయీలు మోస్తున్నారు. కొందరు చెలికత్తెలు, అంగరక్షకులు ఇరుపక్కల ముందు వెనకాల నడుస్తున్నారు. రాజధాని ఇంకా 2 ఆమడల దూరం ఉన్నదనగా వాళ్ళు ఒక కొండలోయలో ప్రవేశించారు. లోయకు ఇరువైపులా ఎత్తైన బండరాళ్లున్నవి. ఉన్నట్టుండి హఠాత్తుగా ఆ రాళ్ల వెనక నుంచి భీకరమైన కేకలు వినిపించాయి. రాకుమారి అంగరక్షకులు అటుకేసి చూసేంతలో కొందరు దోపిడీ దొంగలు కత్తులు ఈటలు ఝులిపిస్తూ పరుగున వచ్చి మేనాను చుట్టుముట్టారు. అంగరక్షకులు దొంగలతో తలపడ్డారు. కానీ అధిక సంఖ్యలో ఉన్న దొంగలు వాళ్లను తేలిగ్గా ఓడించి రాకుమారి సువర్ణ ఉన్న మేనా తలుపులు తెరవబోయారు. అయితే ఆ క్షణంలో కొండ చర్యపై నుంచి భీతి గొలిపే కేకలతో పాటు కొన్ని బండరాళ్ళు కిందకు దొర్లుతూ వచ్చి వాళ్ల మీద పడ్డాయి. వాటి కింద పడి దొంగల నాయకుడితో పాటు మరిద్దరు దొంగలు మరణించారు. ఇది చూసి దొంగలు భయకంపితులై పారిపోయేందుకు దిక్కులు చూసేంతలో కొందరు యువకులు కత్తులు దూసి బండరాళ్ల మీద నుంచి దూకుతూ వచ్చి వాళ్లను చుట్టుముట్టారు. రాకుమారి అంగరక్షకులు కూడా ధైర్యం తెచ్చుకొని దొంగల మీద పడ్డారు. కొద్ది క్షణాలలో దొంగలందరూ నిరాయుధులు చేయబడ్డారు. రాకుమారి సువర్ణ రక్షణకు వచ్చిన ఈ యువకులు రాజధానిలో జరిగిన యుద్ధ విద్యా ప్రదర్శనలలో పాల్గొని తిరిగి తమ తమ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ నాయకుడి పేరు శేఖరుడు. అతడు కొన్ని నెలల క్రిందట విజయపురి రాజ్యంలోని మల్లులందరినీ ఓడించి రాకుమారి నుంచి విలువైన బహుమతులు పుచ్చుకున్నాడు. సువర్ణ ఉన్న మేనాతో పాటు కొందరు అంగరక్షకులు నగరానికి బయలుదేరారు. శేఖరుడు, అతడి అనుచరులు దొంగలు పారిపోకుండా కాపలా ఉండి 2 ఆశ్వికులను రాజప్రాసాదానికి పంపారు. జరిగింది విని రాజు దొంగలను పట్టి తెచ్చేందుకు సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళు దొంగలను తాళ్లతో బంధించి తీసుకుపోయారు. ఆ మర్నాడు శేఖరుడికి రాజు నుంచి ఆహ్వానం వచ్చింది. ఆయన శేఖరుణ్ణి అభినందించి చేసిన సహాయానికి ఎలాంటి బహుమానం కావాలని అడిగాడు. అందుకు శేఖరుడు, మహారాజా, రాకుమారితో మాట్లాడేందుకు నాకు అనుమతివ్వండి, బహుమానమేదో ఆమె నుంచే స్వీకరిస్తాను అని అన్నాడు. రాజు ఇందుకు అనుమతించాడు. సువర్ణ శేఖరుడికి తన కృతజ్ఞత చెప్పుకొని, నీకెలాంటి బహుమానం కావాలి అని అడిగింది. నేనడిగేదిస్తానని వాగ్దానం చేయగలరా అని శేఖరుడు ప్రశ్నించాడు. నా శక్తికి మించింది కానిదేదైనా సరే ఇస్తాను అని సువర్ణ అన్నది. ఆ జవాబుకు శేఖరుడు చాలా సంతోషించి, యువరాణి, నన్ను మీరెరుగుదురు, లోగడ మీ చేతి మీదుగా నాకొక బహుమానమిచ్చారు. దొంగల నుంచి మిమ్మల్ని కాపాడడంలో నేను ప్రదర్శించిన ధైర్య సాహసాల గురించి మీ అభిప్రాయమేమిటి అని అన్నాడు. నీ ధైర్య సాహసాలు, సమయజ్ఞత అమోఘం అని సువర్ణ అన్నది. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి. నన్ను వివాహమాడవలసిందిగా కోరుతున్నాను. ఇది మీ శక్తికి మించిన పని కాదు కదా అని శేఖరుడన్నాడు. ఈ కోరిక వింటూనే సువర్ణ కొంతసేపు మౌనంగా ఊరుకొని తర్వాత శేఖరుడితో, ఇది నా శక్తికి మించినదో కాదో చెప్పలేను.
ఏమైనా నిన్ను వివాహమాడేందుకు నా అభ్యంతరమేమీ లేదు. అయితే ముందుగా ఈ విషయం నా తండ్రి గారికి చెప్పవలసి ఉంటుంది అని అన్నది. రాకుమారి జవాబు శేఖరుడికి చాలా ఆనందం కలిగించింది. ఆ రాత్రి ఆమె తండ్రితో, నాన్న, మీ అనుమతితో శేఖరుడు నన్ను చూడవచ్చాడు. అతడు దోపిడీ దొంగలు నా ఒంటి మీద ఆభరణాలు దోచుకోకుండా కాపాడడమే కాదు, నా ప్రాణరక్షణ కూడా చేశాడు. ఆ నీచులు నన్ను తాకి ఉన్నట్టయితే ఎప్పుడూ నా దగ్గర ఉంచుకునే విషం మింగి ఉండేదాన్ని. ఇప్పుడతడి కోరిక ఏమిటంటే నన్ను వివాహమాడాలని. అందుకు ఒప్పుకుంటే బావుండదా అని అన్నది. రాజు కొంచెం ఆశ్చర్యపోయి, నీకు ఆ శేఖరుణ్ణి వివాహమాడాలని ఉన్నదా అని ప్రశ్నించాడు. రాజవంశస్థుణ్ణే పెళ్లాడాలన్న పట్టుదల నాకేం లేదు. ఆ శేఖరుడితో పెళ్ళి నాకిష్టమే అని సువర్ణ అన్నది. సరే, ఆ సంగతి ఆలోచిద్దాం అని రాజు అన్నాడు. ఆ మర్నాడే ఆయన శేఖరుడికి ఈ విషయం సాధ్యపడదని వర్తమానం పంపాడు. శేఖరుడు దిగాలు పడిపోయి రాకుమార్తె దగ్గరకు వచ్చి సంగతి చెప్పి, నేను నిన్ను వివాహమాడలేకపోతే నాకు మరణమే గతి అని అన్నాడు. రాకుమారి అతడికి సర్ది చెబుతూ, అంత దిగులు పడకు, నేను వీలు వెంట మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకునేలా చేస్తాను అని అన్నది. శేఖరుడు తృప్తిపడి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. ఇలా 1 సంవత్సర కాలం గడిచిపోయింది. రాజుకు హఠాత్తుగా జబ్బు చేసి మంచం పట్టాడు. ఆ స్థితిలో ఆయన అప్పుడప్పుడు సువర్ణతో, తల్లి, ఈ వ్యాధి నయమవుతుందో లేదో అని భయంగా ఉన్నది. నీకు తగిన వరుణ్ణి చూసి వివాహం చేయాలనుకుంటున్నాను అని అనసాగాడు. సువర్ణ తండ్రితో శేఖరుణ్ణి గురించి చెప్పాలనుకున్నది. ఆయన అతడి సంగతే మరిచిపోయాడేమో అన్న అనుమానం ఆమెకు కలిగింది. అయితే సువర్ణ ధైర్యం చేసి తండ్రికి ఈ విషయం గుర్తు చేద్దామనుకుంటున్న తరుణంలో ఒక విపత్తు జరిగింది. సువర్ణ సోదరుడు గురుకులంలో విద్యాభ్యాసం ముగించి ఇంటికి తిరిగి వస్తూ గుర్రం మీద నుంచి కిందపడి మరణించాడు. ఈ విషాద వార్త వింటూనే దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న రాజు గుండెలవిసి ప్రాణాలు వదిలాడు. ఇది చూసి రాకుమారి దిగులుతో కుంగిపోయింది. అయినా సింహాసనానికి వారసురాలు గనక రాజ్యపాలన విషయంలో అశ్రద్ధ చేయడం క్షమించరాని నేరమవుతుంది. ఆ కారణంగా ఆమె వెంటనే పట్టాభిషిక్తురాలై విజయపుర రాజ్యానికి రాణి అయింది. ఇది జరిగిన కొద్ది రోజుల తర్వాత ఆమె ఒక నమ్మకస్తుడైన సేవకుణ్ణి శేఖరుడుండే గ్రామానికి పంపింది. వాడు తిరిగి వచ్చి శేఖరుడు కొన్నాళ్ల క్రితం గ్రామం నుంచి ఎక్కడికో వెళ్ళినట్టు చెప్పాడు. అతడు వచ్చే వరకు వేచి ఉండాలనుకున్నది సువర్ణ. ఒకసారి ఆమెకు రాజ్యంలోని సామాన్య ప్రజల పరిస్థితులు ఎలా ఉన్నదో స్వయంగా చూడాలన్న కోరిక కలిగింది. అందుకామె రాజ్య సరిహద్దుల్లో ఉన్న ఒక గ్రామానికి మారువేషంలో బయలుదేరింది. ఆ గ్రామంలోని శివాలయం చాలా ప్రసిద్ధి గలది. శివరాత్రి నాడు ముఖ్యంగా స్త్రీలు శివార్చన కోసం ఆలయానికి వస్తారు. కొన్నాళ్లుగా ఆ ప్రాంతాన గల కొండల్లో దారిదోపిడి దొంగల బెడద ముమ్మరంగా ఉన్నది. అయితే ఆలయానికి వచ్చే భక్తుల దగ్గర విలువైన వస్తువులేమీ ఉండవు గనక వాళ్ళు మాత్రం నిర్భయంగా శివాలయానికి రాకపోకలు జరుపుతున్నారు. సువర్ణ అలాంటి వాళ్లతో కలిసి కొంత దూరం ప్రయాణం చేశాక హఠాత్తుగా ఒక కొండ మలుపులో కొందరు దొంగలు వాళ్ల మీదకు వచ్చి పడ్డారు. వాళ్ళు సువర్ణకు ఆయుధాలు చూపి భయపెట్టి ఒక గుర్రపు బండిలో ఆమెనెక్కించి కొండకోనలో ఉన్న ఒక ఇంటికి తీసుకుపోయి, ఏం భయపడకు, నీ మేలు కోరే ఇక్కడికి తీసుకొచ్చాం అని అన్నారు. 1 గంట గడిచి గడవకుండానే దొంగల నాయకుడు అక్కడికి వచ్చాడు. వాడు సువర్ణకేసి పరీక్షగా చూసి, నేనొక అందగత్తెను పెళ్లాడాలనుకున్నాను. నా అనుచరులు మంచి అందగత్తెనే ఎన్నిక చేసి తెచ్చారు అని ఒక క్షణమాగి, ఎక్కడో ఒకసారి నిన్ను చూసినట్టున్నది అని ఆశ్చర్యపోతూ అన్నాడు. నువ్వు శేఖరుడివి కదా అని సువర్ణ ప్రశ్నించింది. దొంగల నాయకుడు ఉలిక్కిపడి, నా పేరు నీకెలా తెలుసు? నన్నందరూ భీమనాయకుడని పిలుస్తారు అని అన్నాడు. సువర్ణ చిన్నగా నవ్వి, నువ్వు నన్ను గుర్తించలేదన్నమాట. నేను రాకుమారి సువర్ణను.
నిన్ను వివాహమాడగోరి కొన్నాళ్ల క్రితం మీ గ్రామానికి మనిషిని పంపాను, కానీ నువ్వు గ్రామంలో లేవు అని అన్నది. ఆహా, ఎంత అద్భుతమైన సంగతి! నువ్వు నిజంగా నన్ను వివాహమాడగలవని అనుకోలేదు. నా అనుచరులకు ఒక అందగత్తెను పట్టుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాను. వాళ్ళు నిన్ను తెచ్చారు. మనం ఒకళ్ళనొకళ్ళం ఇలా చూడగలగడం విధివిలాసం అని శేఖరుడన్నాడు. అవును, ముమ్మాటికి విధివిలాసమే అని సువర్ణ అన్నది. శేఖరుడు ఆ జవాబుకు పరమానందం చెందాడు. సువర్ణ తనకు తానే వివాహమాడదలిచినట్టు చెప్పింది గనక అతడు ఆమెకు కాపలా వాళ్లను పెట్టలేదు. ఆమె ఆ ఇంటి ముందున్న ఆవరణలో స్వేచ్ఛగా తిరగసాగింది. తమ రాణి మారువేషంలో బయలుదేరినప్పుడు ఆమెకు రక్షణగా కొందరు సైనికులు కూడా మారువేషాల్లో బయలుదేరారు. వాళ్ళు ఆమె ఉన్న చోటు తెలుసుకొని రాగానే సువర్ణ వాళ్లను సైగలతో హెచ్చరించింది. ఒకనాడు నడిరాత్రి వేళ రాజధాని నుంచి వచ్చిన సైనికులు శేఖరుడి స్థావరాన్ని చుట్టుముట్టి అనుచరులతో పాటు అతన్ని బంధించారు. రాజప్రాసాదానికి తిరిగి వస్తూనే సువర్ణ దారిదోపిడీ వాళ్ళందరినీ వాళ్ళ నాయకుడు శేఖరుడితో పాటు విచారణ చేసి ఉరితీయవలసిందిగా ఆజ్ఞలు జారీ చేసింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రాకుమారి సువర్ణ ప్రవర్తన అతి హేయం కాదా? ఆమె శేఖరుణ్ణి వివాహమాడగలనని వాగ్దానం చేయడమే కాక తనకై తాను అతడి గ్రామానికి మనిషిని కూడా పంపింది. కానీ అతడి అనుచరులు ఆమెను శివాలయ యాత్రికులతో పాటు ఉన్నప్పుడు పట్టుకొని అతడి దగ్గరకు తీసుకుపోగానే అతడికి ద్రోహం తలపెట్టింది. ఇది వాగ్దాన భంగం కాదా? శేఖరుడు తాము ఇలా కలుసుకోవడం విధివిలాసం అన్నప్పుడు అవునని జవాబిచ్చింది. ఇది అబద్ధమాడటం కాదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని బేతాళుడన్నాడు. దానికి విక్రమార్కుడు, సువర్ణకు శేఖరుడు తనకు దొంగల బారి నుంచి కాపాడానన్న కృతజ్ఞత ఉన్నది. ఆ కారణం వల్లనే అతడామెను వివాహమాడ కోరినప్పుడు అంగీకరించింది. అతడానాడు ధైర్య సాహసాలు కలవాడే కాక నీతిమంతుడు. కానీ ఇప్పుడు అసహాయుల్ని, నిరాయుధుల్ని దోచుకునే దారిదోపిడీ దొంగల నాయకుడు. సువర్ణ వివాహమాడతానని వాగ్దానం చేసింది ఈ దొంగకు కాదు. ఇక విధివిలాసం సంగతి. శేఖరుడు తాము అనుకోకుండా ఇలా ఒకరినొకరు చూడగలగడం విధివిలాసమన్నది ఒక అర్థంలో, సువర్ణ అవునన్నది మరొక కారణం వల్ల. ఆమె అతడు దొంగల నాయకుడయ్యాడని తెలుసుకోకపోతే అతన్ని వివాహమాడి జీవితకాలమంతా బాధపడేది. అందుకే అయాచితంగా ఆ వాస్తవం తెలుసుకోవడం ఆమెకు విధివిలాసంగా కనిపించింది అని విక్రమార్కుడు సమాధానమిచ్చాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.